హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దానితో పాటు మీతో ఒక విషయం కూడా మాట్లాడాలి నేను. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ప్రాణం తీసిన ఇందిరమ్మ ఇండ్ల జాబితా అని. అక్కడ ఒక చిన్న మ్యాటర్ అయితే జరిగిందండి. ఇందిరమ్మ ఇళ్ళ జాబితాలో ఒక అతని పేరు రాలేదని అక్కడికక్కడే పురుగుల మందు తాగి చాలా వేదనతోటి అక్కడ పురుగుల మందు అయితే తాగేశాడు. దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబంలో మీ వెనక ఎంతమంది ఉన్నారు మీ మీద ఆధారపడి అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి దయచేసి. ఇతను ఆవేశంలో చేసిన పనికి తన ప్రాణాలు నష్టపోవడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా బాధల్లోకి లాగేశారండి. ఒకసారి ఆలోచించుకోండి, మనం ఏం చేస్తున్నామో ఆవేశంలో తీసుకునే నిర్ణయాలతోటి మన కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తాం. ఇప్పుడు ఆ పిల్లల్ని చూసే దిక్కుండదు. మరి ఎంత బాధలు పడాలి వాళ్ళు, ఒక తండ్రి లేకపోతే ఎన్ని బాధలు అనుభవిస్తూ వాళ్ళు పెరగాలనేది ఆలోచించుకోవాలి మనం కూడా. ఇతనికి సంబంధించిన వివరాలు ఏమంటే, ఇందిరమ్మ ఇండ్ల జాబితా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో గ్రామ సభలో అధికారులు ఎదుటే పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం జీపీ పరిధిలోని కొత్తూరుకు చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అలియాస్ నాగయ్య జనవరి 23న నిర్వహించిన గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు రాకపోవడంతో అధికారులను నిలదీశాడు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అనర్హుల పేర్లు వచ్చాయని, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎలా వస్తాయని ప్రశ్నించాడు. నిరుడు తన ఇల్లు కాలిపోయిన ఫోటోలను అధికారులకు చూపించాడు. తన చావుతోనైనా అర్హులకు పథకాలను ఇవ్వాలని చెప్పి పురుగుల మందు తాగాడు. వరంగల్ ఎంజీఎం దవాఖానాలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చూశారు కదండి. ఇప్పుడు నష్టం ఎవరికో చెప్పండి, మీరే విన్నారు కదా. ఆ నష్టం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకే కానీ ఎవరికీ కాదు కదా. అధికారులు వస్తారు వెళ్తారు, అంతేగాని అంతకు మించి ఏమి వాళ్ళని లైఫ్ లాంగ్ అయితే చూడరు కదండి వాళ్ళ కుటుంబాన్ని అయితే. కానీ ఆ నష్టాన్ని అయితే ఎవరు పూడ్చలేరు కదా. కుటుంబంలో పెద్దనైతే ఆ నష్టాన్ని తీసివేయలేరు కదా. సో ఒక్కసారి ఏదైనా చేసే ముందు, మనం ఏదైనా ఒక పని చేసే ముందు దయచేసి 1కి 4 సార్లు ఆలోచించాలి. మనం ఆ పని చేస్తున్నాము అంటే దాని వెనకాల ఉన్న నష్టాన్ని కూడా బేరీజ్ వేసుకొని మరి మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు తను చేసిన పనితోటే తన కుటుంబం నష్టపోయింది కానీ ఎవరూ నష్టపోలేదు కదా అండి. అక్కడ ఎవరైనా సరే అధికారులు చూస్తున్నారే కానీ ఎటువంటి విధంగానూ సహాయం చేయలేకపోయారు. ఇలాంటివి చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. దయచేసి ఇలా ఎవ్వరూ చేయకండి, ప్లీజ్ దయచేసి అలాగ ఎవ్వరూ చేయకండి. మీ బిడ్డల్ని రోడ్డు మీద పడేయకండి. మీ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది తప్పితే ఎవ్వరూ ఏమి సహాయం చెయ్యరు, అందించరు, ముందుకు రారు. దయచేసి ఇలాంటి నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దండి. ఇల్లు ఇప్పుడు కాకపోతే తర్వాత వస్తుంది, కానీ ప్రాణం అలా కాదు కదండి. ఒకసారి పోతే తిరిగి వచ్చేది కాదు కదా. చేతులారా జీవితాలను నాశనం చేసుకోవద్దు. దయచేసి ఇలాంటి నిర్ణయాలు ఎవరూ తీసుకోకూడదని నా తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకొకటి అప్డేట్ ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ గురించి. ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంజూరు పత్రాలు అందజేసిన తర్వాత, అంటే మొదటి విడతలో స్థలం ఉన్న వాళ్ళకి మంజూరు పత్రాలు ఇచ్చారు కదండి. వాళ్ళైతే ముందుగా ఇల్లు స్టార్ట్ చేయాలంట. 45 రోజుల లోపల ఇల్లు కట్టుకోకపోతే వాళ్ళకి ఆ ఇల్లు అయితే రద్దు చేస్తారంటండి. ఈ వీడియో లాస్ట్లో అది 394 ఇల్లు పెట్టింది. 374 ఇళ్ళని రాజకీయ లబ్ధి కోసం 374 ఇళ్ళ లిస్టు పెట్టిండు.